అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే రికార్డు స్థాయిలో సిజేరియన్ ఆపరేషన్లకు కేంద్రంగా మారుతున్న ఖమ్మం జిల్లా. నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిన అధికారుల్లో రాని మార్పు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దిమ్మ తిరిగిపోయేలా సి సెక్షన్ ఆపరేషన్. కాసుల కక్కుర్తికి తోడు ప్రసవానికి తక్కువ సమయం తీసుకుంటుండడంతో సి సెక్షన్ ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్న వైద్యులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న సి సెక్షన్ ఆపరేషన్లపై ఆర్టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అత్యవసర పరిస్థితుల్లో తల్లి బిడ్డ క్షేమం కోసం వైద్యులు అవలంబించే శస్త్రచికిత్సా విధానం సిజేరియన్. గర్భిణి, గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు ప్రసూతి వైద్యులు ఈ విధానాన్ని అవలంబిస్తుంటారు. సిజేరియన్నే వైద్య పరిభాషలో సి సెక్షన్ ఆపరేషన్ కూడా పరిగణిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఇలాంటి సి సెక్షన్ ఆపరేషన్లు ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోనే సిజేరియన్ కేసుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం కూడా చేరుకుంది. సో సి సెక్షన్ ఆపరేషన్లు చాలా విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నెలకొంది. అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80% పైగా సి సెక్షన్ ఆపరేషన్లు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజానికి అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితుల్లో గర్భిణి చేరుకున్నప్పుడు ఇలాంటి శస్త్రచికిత్సను అవలంబిస్తామని చెప్పి ప్రసూతి వైద్య నిపుణులు చెప్తున్నారు. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, బిడ్డ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, బిడ్డ హార్ట్ బీట్లో మార్పులు ఉన్నప్పుడు, అదేవిధంగా తల్లి ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోనే కేవలం సిజేరియన్ శస్త్రచికిత్సా విధానాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సా విధానంలో అటు గర్భిణి వెన్నుకు అనస్థీషియా ఇచ్చి ఆ తర్వాత ప్రసవాన్ని శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేస్తూ ఉంటారు స్త్రీల వైద్య నిపుణులు, గైనకాలజిస్టుల డాక్టర్ల బృందం. కానీ ప్రస్తుతం అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా సి సెక్షన్ ఆపరేషన్లు అయితే జరుగుతున్నాయి. కాసుల కక్కుర్తికి తోడు ప్రసవానికి కేవలం తక్కువ సమయం తీసుకుంటుందన్న ఒకే ఒక కారణంతో ఎటువంటి సరైన సహేతుక కారణాలు లేకుండానే సి సెక్షన్ ఆపరేషన్లు విచ్చలవిడిగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80.32% 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి ఏడాదిలో దాదాపు 80.32% సిజేరియన్ కేసులు నమోదయ్యాయి అంటే ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి అవసరమే లేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 15,972 డెలివరీలు జరుగుతాయి. అందులో 10,492 ఆపరేషన్లు సిజేరియన్లు. అది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిసి. ప్రస్తుతం ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో శస్త్రచికిత్సా విధానాన్ని విడనాడి సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని పదే చెప్తుంది. గతంలో కూడా దేశవ్యాప్తంగా సిజేరియన్ కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గత ప్రభుత్వం స్పందించి తక్షణమే సిజేరియన్ల సంఖ్యను తగ్గించాలి, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఎక్కువగా సిజేరియన్ కేసులు నమోదున్నాయి ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి వైద్య శాఖ అధికారులకి ఆదేశాలు, సూచనలు కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే గతంలో ప్రభుత్వం అటు పురోహితులను పిలిచింది. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్యగా మారిపోయింది. ఎందుకంటే అటు గర్భిణి కూడా భయాందోళనకు గురవుతూ ఉంటుంది. సాధారణ ప్రసవంలో ప్రసవ వేదన భరించలేకపోతున్నామని చెప్పి సి సెక్షన్ ఆపరేషన్కి వెళ్తున్నటువంటి గర్భిణుల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. గర్భిణీ కుటుంబీకులు కూడా వైద్యులపై ఒత్తిడి తేవడం కారణంగా సి సెక్షన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయనేది మరొక వాదన. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు బిహేవియర్ ప్రవర్తన కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బిడ్డ అడ్డం తిరగకపోయినా, బిడ్డ పరిణామం పెద్దగా ఉందంటూ, నెలలు నిండలేదంటూ ఇతర కారణాలు చెప్తూ మంచి రోజులని పురోహితులు పెట్టినటువంటి సదరు ముహూర్తాలకే డెలివరీ చేస్తామంటూ కూడా అటు వైద్యులు చెప్పడంతో ప్రైవేట్ ఆసుపత్రులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వెరసి దాదాపు 80.32% అంటే ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల సంఖ్యలో సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. కేవలం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1600 పైచిలుకు సాధారణ ప్రసవాలు నమోదవుతాయి. 6,000 పైచిలకు కేవలం సి సెక్షన్ ఆపరేషన్లు మాత్రమే నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నెలకొంది. సో ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రతి ఏటా అంతర్గత విచారణ చేయాల్సి ఉంటుంది, ఆడిటింగ్ జరిపాల్సి ఉంటుంది. సి సెక్షన్ కేసుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ రావడం లేదు. ఒకవైపు ప్రసవ వేదన తట్టుకుంటే అటు బిడ్డకు తల్లికి కెమిస్ట్రీ కుదురుతుంది, ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పి అటు వైద్యులు సూచిస్తున్నప్పటికీ రోగులకు ఉన్నటువంటి భయాన్ని, గర్భిణులకు ఉన్నటువంటి భయాన్ని, గర్భిణీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి భయాన్ని క్యాష్ చేసుకునేందుకు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా సిజేరియన్లు చేస్తున్నాయి. దాదాపు ఒక్కో పేషెంట్ నుంచి, ఒక్కో గర్భిణి నుంచి 30,000 నుంచి ₹1,00,000 సొమ్ము వరకు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గర్భిణీలకు డెలివరీ పేట, వైద్య సేవలు, మందులు, స్పెషల్ రూమ్ అంటూ ఇలా 30,000 నుంచి సుమారు ₹1,00,000 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు సి-సెక్షన్ ఆపరేషన్ పేరిట వసూలు చేసినటువంటి దుస్తువేషన్. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకుంటే, పూర్తిగా సాధారణ ప్రసవం చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కావచ్చు, అటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అదేవిధంగా ప్రోత్సాహకం కావచ్చు. మరోవైపు సిజేరియన్ కేసులను తగ్గించి నార్మల్ సాధారణ ప్రసవాలను పెంచుతున్న వైద్య బృందానికి 3,000 కూడా ప్రోత్సాహం గత ప్రభుత్వం ప్రకటించింది. సో ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఫోకస్ చేయట్లేదు. కానీ అందుకే ప్రస్తుతం సిజేరియన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 15,972 డెలివరీ కేసులు నమోదవుతాయి. అందులో 10,500 పైచీలకు సిజేరియన్ కేసులు నమోదవుతున్నాయంటే మనకి సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో సి-సెక్షన్ ఆపరేషన్ అవలంబించడం వల్ల ఖచ్చితంగా మహిళలకి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వాటిల్తాయి. అనెస్థీషియా వెన్నుకి ఇవ్వడం వల్ల కొంత బ్యాక్ పెయిన్ కూడా భవిష్యత్తులో ఉంటుంది. ఒకసారి సి-సెక్షన్ ఆపరేషన్, తొలి ప్రసవం సి-సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంటే రెండవసారి సాధారణ ప్రసవం అయ్యే అవకాశమే లేదని వైద్య నిపుణులు కరాఖండిగా చెప్తున్నారు. ఖచ్చితంగా సి-సెక్షన్ ఆపరేషన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మహిళకి సాధారణ ప్రసవం మేలని ప్రభుత్వ వైద్యులు పదే చెబుతున్నారు. ప్రస్తుతం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో దాదాపుగా సాధారణ ప్రసవాల సంఖ్య అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ గా ప్రభుత్వ ఆసుపత్రులు జరుగుతున్నటువంటి సి-సెక్షన్ ఆపరేషన్లు, సాధారణ ప్రసవాలను బేరీజ్ వేస్తే 50% సాధారణ ప్రసవాలు, 50% సిజేరియన్ ఆపరేషన్ నమోదవుతున్నటువంటి 50-50%. కానీ WHO లెక్కల ప్రకారం ఖచ్చితంగా సాధారణ ప్రసవాల సంఖ్యతో పోలిస్తే కేవలం 10% లోపే సిజేరియన్ కేసులు ఉండాలని చెప్పి అటు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలు కూడా చెప్తున్నాయి. కానీ ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా సిజేరియన్లు పెరుగుతూ పోతున్నాయి. దీన్ని పూర్తిగా తగ్గించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం అధికారులపై ఉంది, వైద్య బృందంపై ఉంది, వైద్యాధికారులపై ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కానీ ప్రభుత్వ వైద్యాధికారులు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ కొరవడం మూలంగానే ప్రస్తుతం సి-సెక్షన్ ఆపరేషన్లు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పి అందరూ కూడా బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అటు ఖమ్మం జిల్లాలో గర్భిణీల కడుపు కోతకు ప్రైవేట్ ఆసుపత్రులు కారణమవుతున్నాయని మనం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి గణాంకాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సి-సెక్షన్ ఆపరేషన్లు కంట్రోల్ చేస్తే తప్ప మహిళలు ఇదొక ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం అవుతుంది. ఒక అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితుల్లో ప్రాణం పోసే ఈ శస్త్రచికిత్సా విధానం ప్రస్తుతం కొంతమంది మహిళలకు మాత్రం అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పుకోవాలి. సిజేరియన్ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులు ఎప్పుడు సూచిస్తారు? అసలు ఈ శస్త్రచికిత్సా విధానాన్ని అవలంబించడం వల్ల అటు గర్భిణులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? నిజంగా ఎంతవరకు ఇది మేలు, అటు తల్లి బిడ్డకు ఎంతవరకు మేలు? ఇలాంటి అంశాలకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో సీనియర్ గైనకాలజిస్ట్, ఖమ్మం MCHలో గైనకాలజీ విభాగంలో పనిచేసినటువంటి రాధిక గారు ఉన్నారు. రాధిక గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేడం, అసలు గర్భిణులకు సిజేరియన్ శస్త్రచికిత్సను ఎలాంటి సమయంలో మీరు సూచిస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అటు గర్భిణికి కానీ? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాధిక. MCH నందు అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మామూలుగా మొదటి కాన్పు వాళ్ళకైతే మేము సిజేరియన్ సెక్షన్ అని చెప్పము. వాళ్ళు నార్మల్ వరకే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలు ఉంటాయి, కానీ ఆ సందర్భాలలో మొదటి కాన్పులో కూడా మనము డైరెక్ట్గా ఆపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమిటి అంటే ఫస్ట్ బేబీ అబ్నార్మల్ పొజిషన్లో ఉండడము. మామూలుగా 9 నెలలు వచ్చిన తర్వాత బేబీ అనేది తల కిందికి, కాళ్ళు పైకి ఉంటాయి. ఇది సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటారు. అటువంటి టైంలో నార్మల్కి చూస్తాము. కానీ కొన్ని అబ్నార్మల్ కండిషన్ ఉంటాయి. అంటే బేబీ అడ్డంగా ఉన్న కండిషన్, అంటే 38 వారాలు దాటినా కూడా కరెక్ట్ పొజిషన్కి రాలేదు. అటువంటి సందర్భాలలో మనము డైరెక్ట్ సెక్షన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకొన్ని పరిస్థితులు ఉంటాయి. మాయ అనేది ఉంటుంది. మామూలుగా దారి ఉంటుంది కదా, దారి వచ్చే ప్లేస్లో ఆ మాయ మొత్తం కప్పివేయడం జరుగుతుంది. దాన్ని ప్లాసెంటా ప్రీవియా అంటారు. అప్పుడు బేబీ రావడానికి అవకాశం ఉండదు, కాబట్టి పైనుండి బేబీని తీయాల్సి వస్తుంది ఆపరేషన్. నెక్స్ట్ కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, కొందరికి గడ్డలు, అంటే దారిలో, అటువంటి సందర్భాలలో కానీ. నెక్స్ట్ ఎమర్జెన్సీ కండిషన్స్, అంటే నార్మల్కి ట్రై చేస్తాము, కానీ కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి. బేబీ లోపల మోషన్ పోయినా కానీ, లేదు హార్ట్ బీట్ చాలా తేడాలు వస్తున్నా కానీ, అంటే బ్రాడీ కానీ లేదా టాకికార్డియా కానీ, అటువంటి సందర్భాలు. ఒకవేళ ప్రొలాంగ్డ్ లేబర్, మనము నార్మల్కి ట్రై చేసి 48 గంటలు దాటినా కూడా ఆమె పరిస్థితుల్లో, అంటే నొప్పులు వచ్చే విధానంలో ఏమాత్రం ప్రోగ్రెషన్ లేకపోతే కూడా ఆపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నొప్పులు వస్తున్నాయి కానీ బిడ్డ కిందికి దిగడం లేదు, దీన్నే అబ్స్ట్రక్టెడ్ లేబర్ అని అంటారు. అటువంటి కండిషన్లలో కూడా ఆపరేషన్ అనేది
ఎమర్జెన్సీ పరిస్థితులలో తీసుకొస్తుంది. 2023-24 గణాంకాల ప్రకారం అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50-50 ఆఫ్ సాధారణ ప్రసవాలు నమోదవుతున్నాయి, సి సెక్షన్ ఆపరేషన్స్ నమోదవుతున్నాయి. కానీ ప్రైవేట్లో మాత్రం 80% అబోవ్, కొన్ని హాస్పిటల్స్లో అయితే నేరుగా 100%, 50 సిజేరియన్ ఆపరేషన్లు 50 డెలివరీస్ జరుగుతాయి, 50 డెలివరీలు కూడా సిజేరియన్ అవుతున్నటువంటి కేసులు నమోదవుతున్నాయి. సో ఆ డిఫరెన్స్ ఎందుకంటే ప్రభుత్వంతో పోలిస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోలిస్తే ప్రైవేట్లో ఎందుకు సి సెక్షన్ ఆపరేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది? నార్మల్గా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. నార్మల్ డెలివరీ వల్ల వచ్చే ఉపయోగాలు, సెక్షన్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి ముందటి నుండి వాళ్ళు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో మా దగ్గర అప్పటి నుండి కౌన్సిలింగ్. అంటే ప్రైవేట్లో కూడా చేస్తారు, కానీ ప్రైవేట్లో అంత రిస్క్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. అది మెయిన్గా ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది, సాధారణ ప్రసవానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది, సో స్టాఫ్ కూడా ఎక్కువగా గర్భిణీ కోసం ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లో. అదే సిజేరియన్కి అయితే చాలా తక్కువ టైంలో అనుకున్న సమయంలో మంచి ముహూర్తం చూసుకొని మరి ప్రస్తుతం ఆ సిజేరియన్ కేసులు చేసినటువంటి ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. సో అసలు గర్భిణీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలాంటి అనుమానంతో వస్తుంది, ఎలాంటి భయాందోళనతో వస్తుంది? ఎందుకంటే సి సెక్షన్ ఆపరేషన్ అంటే చాలా సులువుగా అయిపోతుంది, ఎటువంటి నొప్పులు భరించాల్సినటువంటి అవసరం ఉండదు, చాలా సునాయాసంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఒక వాదన వినపడుతుంది. నిజంగా సి సెక్షన్ ఆపరేషన్ చేసుకోవడం వల్ల అటు మహిళలకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందా? సి సెక్షన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో నార్మల్ కంటే కాంప్లికేషన్సే ఎక్కువ ఉంటాయి. ఒకటి మెయిన్గా ఏంటిదంటే ఆపరేషన్ అనేది తక్కువ టైంలో అయిపోతుంది కాదని నేను అన్నాను. పెయిన్ అనేది వాళ్ళకు ఉండదు డెలివరీ టైంలో, ఎందుకంటే మత్తు ఇస్తాము, కానీ ఆ మత్తు వలన కూడా నష్టాలు ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా హాస్పిటల్ స్టే అనేది ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. మామూలుగా నార్మల్ డెలివరీ అయితే వితిన్ అట్లీస్ట్ ఒక 2 డేస్లలో వెళ్ళిపోవడం జరుగుతుంది, డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కానీ సెక్షన్లో మాత్రం 4 డేస్ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ బేబీకి పరంగా చూస్తే బేబీలో కూడా కాంప్లికేషన్స్ అనేవి నార్మల్ డెలివరీలో తక్కువ ఉంటాయి కంపేర్ టు సిజేరియన్ సెక్షన్స్లో. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యే క్రమంలో ఊపిరితిత్తులలో ఉన్న నీరు కొద్దిగా బయటకు వచ్చి వాళ్ళకు ఫ్యూచర్లో శ్వాస సంబంధమైన సమస్యలు అనేటివి నార్మల్ డెలివరీలో తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ ఆపరేషన్ వాళ్ళలో. నెక్స్ట్ ఆపరేషన్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ కుట్ల దగ్గర మెయిన్. నెక్స్ట్ ఒకసారి ఆపరేషన్ ఏంటంటే మోస్ట్లీ 99% వరకు కూడా మళ్ళీ ఫ్యూచర్లో నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అసలు చాలా తక్కువ అండి, అదే ఒక 10% కూడా ఉండదు, చాలా అంటే చాలా తక్కువ. దానికి కూడా చాలా ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. చాలా మధ్యలో ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అంటారు, అంటే మొదటి కాన్పుకు రెండో కాన్పుకి మధ్యలో అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాలు అనేది ఉండాలి, ఎందుకంటే ఆ కుట్లన్నీ సరిగ్గా కరెక్ట్గా మానడానికి. నెక్స్ట్ మళ్ళీ బేబీ మదర్ మంచిగా ఉండాలి, బేబీ ఇద్దరు బాగుండాలి. సేమ్ మళ్ళీ నార్మల్ డెలివరీకి ఎటువంటి కోమార్బిడిటీస్ మదర్కి ఉండకూడదు. మనం నార్మల్ ట్రై చేయాలంటే కరెక్ట్గా ప్రాపర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇది ఎక్కడ చూస్తారంటే అన్ని ఫెసిలిటీస్ ఎమర్జెన్సీలో కూడా ఆ పేషెంట్ని తీసుకుపోయి ఆపరేషన్ చేసే విధంగా ఉన్న కండిషన్లలో మాత్రమే ట్రై చేయడానికి ఉంటుంది. అనెస్థెటిస్ట్, పీడియాట్రిషియన్, ఎమర్జెన్సీ థియేటర్ ఉన్న సందర్భాలలో మాత్రమే మనం వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్, అంటే సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ చేసే అవకాశం. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో MCH మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పడిన తర్వాత కూడా చాలామంది గర్భిణులు మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య కూడా పెరుగుతోంది. సో ప్రభుత్వం నుంచి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు, గర్భిణులకు పౌష్టికాహారం కావచ్చు, ఇతర ప్రోత్సాహకాలు మీకు కూడా? అంటే గత ప్రభుత్వం ఉన్న హయాంలో 3,000 రూపాయలు కొంత ప్రోత్సాహకం కూడా అందించినట్టు ఒక సమాచారం అయితే ఉంది. సో అసలు సిజేరియన్లను సంఖ్యను తగ్గించేందుకు, సాధారణ ప్రసవాలను పెంచేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వం నుండి మెయిన్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, అంతేకాకుండా ప్రత్యేకంగా ట్రైనింగ్ చేసినటువంటి సిస్టర్స్ని మిడ్ వైఫ్స్ అంటారు అనమాట, వాళ్ళను ఏమంటారు పెట్టడం ద్వారా అది ప్రతి విజిట్లో కూడా వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనమాట, డెలివరీ మీద కాన్ఫిడెన్స్ పెంపొందించడానికి మా వంతుగా మేమైతే కృషి చేస్తాం. సి సెక్షన్ ఆపరేషన్ చేసేటప్పుడు అటు గర్భిణీకి ఇచ్చే అనెస్థీషియా ద్వారా ఎటువంటి ముప్పు ఉంటుంది భవిష్యత్తులో? ఈ అనెస్థీషియా ద్వారా మామూలుగా వాళ్ళకు ఎక్కువ నడుము నొప్పి ఉండడము అంటే ఉండదు, కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు అనమాట. నాకు వెన్నుపాముకు అది ఇంజెక్షన్ ఇచ్చారు కదా, దాంతో నడుము నొప్పి వస్తుంది అన్న ఫీలింగ్లో ఎక్కువ ఉంటారు. అది అంతే. సో అంతిమంగా సాధారణ ప్రసవము ఎంతవరకు మేలు, సిజేరియన్ వెళ్ళడం ఎంతవరకు మేలు ఉంటుంది? సాధారణ ప్రసవమే 100% వరకు మీరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బిడ్డ
మరియు తల్లి ఇద్దరు కూడా సేఫ్గా ఉండాలన్నమాట. మొత్తంగా అత్యవసర ప్రాణాపాయ స్థితిలో మాత్రమే సిజేరియన్ శస్త్రచికిత్సా విధానాన్ని అవలంబించాల్సి ఉందంటున్నారు ప్రభుత్వ వైద్యులు. ప్రైవేటు దవాఖానాల్లో మాత్రం చాలా స్థాయిలో సిజేరియన్ శస్త్రచికిత్స సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు WHO లెక్కల ప్రకారం దాన్ని పూర్తిగా తగ్గించేందుకైతే సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్తున్నారు ప్రభుత్వ స్త్రీల వైద్య నిపుణులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిజేరియన్ కేసుల సంఖ్య పెరగడానికి కారణాలేంటి? అసలు ప్రభుత్వ పర్యవేక్షణ ప్రైవేట్ ఆసుపత్రులపై కొరవడిద్దా? ఇంకా సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఏం చేస్తున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో డిప్యూటీ DMHO సైదులు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ అసలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సిజేరియన్ల సంఖ్య నమోదవుతుంది. గతంలో నీతి ఆయోగ్ హెచ్చరించింది, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. పురోహితులు కూడా పిలిచి మాట్లాడారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని పోస్టర్లు, ఫ్లెక్సీలు, విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వల్పంగా కేసుల అంటే సిజేరియన్ C-సెక్షన్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది, సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం మళ్ళీ మునుపెన్నడు లేని విధంగా మళ్ళీ ప్రసవాల సంఖ్య అంటే సిజేరియన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దాదాపు 80.2% మేర ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టంగా నివేదికలు కూడా చెప్తున్నాయి, గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. 100% సిజేరియన్ కేసులు చేసినటువంటి హాస్పిటల్స్ 10 పైగానే ఉన్నాయి. సో అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో, అసలు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉంటుందా? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అసలు మీరు చెప్పింది వాస్తవం అండి. యాక్చువల్గా గతంలో మనకు ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 86% సిజేరియన్ సెక్షన్ అయ్యేది. సో గత జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్న కలెక్టర్ గారు క్లోజ్గా మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు. మాతో రిపీటెడ్గా మీటింగ్ పెడుతున్నారు. DMHO గారు, మేము ప్రోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లం కూడా ఫీల్డ్ లెవెల్లో బేసికల్గా మా కంట్రోల్లో ఒక గర్భిణి 9 నెలలు ఉంటుంది. ఆ 9 నెలల్లో ఫస్ట్ మేము వాళ్ళకు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా వినూత్నంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్నంగా నార్మల్ డెలివరీని ప్రోత్సహించాలా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించాలా, తద్వారా గణనీయంగా భవిష్యత్తులో మనకు సిజేరియన్ సెక్షన్ తగ్గుద్దన్న ఉద్దేశంతో మేము ప్రణాళిక రచించుకున్నాము. మన సబ్ సెంటర్ లెవెల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేస్తున్నాము. అవేర్నెస్ కోసము ఎస్పెషల్ మేము ఎంచుకున్నది ఏంటంటే ఒక ఆల్బమ్ తయారు చేసాము. ఆ ఆల్బంలో MCH అంటే మాతా శిశు కేంద్రం గురించి ఉన్నటువంటి ఫోటోలు, అందులో ఉన్న గైనకాలజిస్టులకు సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా పిల్లల డాక్టర్లు SNC రిలేటెడ్ ఫోటోలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీ ఏ పరిధిలో ఉన్నదో ఆ పరిధిలో ఉన్నటువంటి PSC డాక్టర్ల ఫోటోలు కనుక ఒక ఆల్బమ్ లాగా తయారు చేసి మేము వాళ్లకు నార్మల్ డెలివరీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎస్పెషల్లీ తల్లికి బిడ్డకి ఒక బాండింగ్ అనేది ఉంటుంది. ముర్రుపాలు 24 గంటల్లో పట్టించడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ ఉండి భవిష్యత్తులో ఆయాసం, ఆస్మా, ఊబకాయం గినక లేకుండా ఉంటాయి. అదేవిధంగా పిల్లలకు చాలా చురుకుదనం ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకు వివరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేసుకోవడంతో పాటు నార్మల్ డెలివరీల మీద కూడా అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు చేపట్టాము. దానివల్లనే మీరు గతంతో పోలిస్తే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 4% పెరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 86% నుంచి దాదాపు 80.2%, మీరు చెప్పిన 80.2%కు తగ్గింది. సో దీనివల్ల డ్రాస్టిక్ తగ్గుదల ఎందుకు లేదంటే ప్రధానంగా ప్రీవియస్ నార్మల్ ఉన్న వాటిని మరియు ప్రైమరీ కేసులు అంటే మొదటిసారి గర్భిణీ అయిన వాళ్ళ మీదనే మనం ఎక్కువ నార్మల్ డెలివరీ చేయడం వల్ల పాత సిజేరియన్ సెక్షన్ అయిన కేసులకి మళ్ళీ గర్భిణీ దాలిస్తే ఖచ్చితంగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనకు రిజల్ట్ అనేది, ఆ ఫిగర్స్ అనేది స్లోగా కనిపిస్తున్నది. బట్ గతంలో పలుమార్లు కూడా మీరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా మంచి రోజులంటూ, ముహూర్తాలంటూ కొంతమంది గర్భిణీలకు లేనిపోని భయాలు చెప్పి బిడ్డ అడ్డం తిరిగిందని కావచ్చు, నెలలు నిండలేదని, ఇలాంటి కొన్ని కారణాలు చేత. ఎందుకంటే ఒక్క హాస్పిటల్లో కొంతమంది గర్భిణీల దగ్గర 30,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వసూలు చేసినటువంటి హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. స్పెషల్ రూమ్ అని కావచ్చు, మందులని కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, సిజేరియన్ ఆపరేషన్కి ఇంత అవుతుందంటూ ఖర్చు అంటే దాదాపు కాలయాపన కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కారణాల చేత ఒక్కో హాస్పిటల్లో ₹30,000 కూడా వసూలు చేస్తున్నారు. సో డెలివరీ కోసం అని చెప్పి C-సెక్షన్ ఆపరేషన్ కింద. సో అసలు దాదాపు 100% అంటే ఒక 50
డెలివరీలు జరుగుతాయి. 50 డెలివరీలు కూడా సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ జరిగినటువంటి హాస్పిటల్స్ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. సో ప్రతి ఏటా కూడా అంతర్గత ఆడిట్ చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో సెక్షన్ ఆపరేషన్లను తగ్గించాలని మొదటి నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ, ప్రజారోగ్య శాఖ విపరీతంగా శ్రమిస్తుంది, అవగాహన కల్పిస్తుంది. కానీ నేటికి ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మాత్రం మారట్లేదని చాలా స్పష్టంగా గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 50% ఆఫ్ నార్మల్ సిజేరియన్ అయితే నమోదవుతున్నాయి ఓవరాల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. ఇది కొంత శుభ పరిణామం చెప్పుకోవాలి. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తున్నారు. మేము ఆల్రెడీ రిపీటెడ్గా వాళ్ళకు ఎవ్రీ మంత్ కూడా గైనకాలజిస్టులకు మీటింగ్లు పెడుతున్నాం సార్. ఎస్పెషల్లీ హయ్యెస్ట్ సిజేరియన్ సెక్షన్ అయిన కేసుల వాళ్ళకు కూడా ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అదేవిధంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ప్రతి పేషెంట్ కనబడేటట్టు పోస్టర్స్ మేమే డిజైన్ చేసి వాళ్ళకి పంపించి విధిగా వాళ్ళు ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి రిసెప్షన్లని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగాలు ఏంది, నార్మల్ డెలివరీకి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలన్నది కూడా మేము ప్రైవేట్ డెలివరీలో రిసెప్షన్లో ఒక టీవీలో కనుక డిస్ప్లే చేయమని ఇన్స్ట్రక్షన్ చేశారు. చాలామంది కూడా పాటిస్తున్నారు. ఇంకొంతమంది పాటించకుండా కూడా మేము వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్, ఈవెన్ పిహెచ్సి లెవెల్లో కూడా మన నార్మల్ డెలివరీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. ఒక రోపు, ఒక బాలు ఇవన్నీ తెచ్చి కనుక ఆశాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి, ఆశా లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చేసి గర్భిణీ స్త్రీల ఇంటి దగ్గర వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తున్నాం. ప్రతి సోమవారం మనకు పిహెచ్సిలో ఏఎన్సీ చెకప్స్కి మనకు వస్తుంటారు. వాళ్ళకు కూడా మనం నార్మల్ డెలివరీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు చెప్తున్నాము. మీరు అన్నట్టు కొంత గ్యాప్ అవుతున్నది. ఖచ్చితంగా ఆ గ్యాప్ని మేము రెక్టిఫై చేయడానికి మరి కొంత సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు మీరు విస్తృతంగా శ్రమిస్తున్నారు. కానీ లోపం ఎక్కడ ఉంది? ఎందుకంటే దాదాపు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి గర్భిణులు మాత్రం పూర్తిగా ప్రభుత్వ వైద్యులు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తున్నారు. కొంత అక్షరాస్యత ఉండి మేధావి వర్గం చెందినటువంటి, ఉన్నత వర్గం చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా సెక్షన్ ఆపరేషన్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఖచ్చితంగా ప్రసవ వేదన భరించలేవని కొంతమంది తల్లులు చెప్పడం కావచ్చు, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సెక్షన్ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఒకవైపు పౌష్టికాహారం అందిస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా ఇంకా ఏం చేస్తే బాగుంటుందనేది మీ ఆలోచన? మీరు అనేది కరెక్ట్ సార్. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మేము ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు 3-4 పిల్లలు అనేది ఉండే. ఇప్పుడు ఒక్కళ్ళు లేదా ఇద్దరు, ఒక్కళ్ళు లేదా అంతటితో క్లోజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్కళ్ళను కూడా సేఫ్గా డెలివరీ చేయాలి, సేఫ్గా ఉంచుకోవాలన్న యాంగ్జైటీ, ఆందోళన తల్లిదండ్రుల వైపు నుంచి ఉన్నది. అది ఉండడం కూడా కరెక్టే. సో వీళ్ళకి ఇంకొంచెం అవగాహన. ఇక్కడ ఏమవుతుందంటే ఒక వైఫ్ ఉండి భార్య భర్తల్ని ఒక్కళ్ళనే కౌన్సిలింగ్ చేస్తేనే సరిపోవట్లేదు. మేము గమనించింది ఏంటంటే వాళ్ళ అత్తామామల్ని, తల్లిదండ్రులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఎందుకంటే కొంతమంది ఎట్లున్నారంటే అత్తగారు వాళ్ళు మా పుట్టేది ఒక్కళ్ళే, మాకు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించే స్తోమత లేదా అనే చిన్న మన పాత సాంప్రదాయాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలా ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్నారు. అవన్నీ కనుక పారద్రోలడానికి మనం విస్తృతంగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. హైయెస్ట్ డెలివరీస్ ఉన్న మండలాల్లో కూడా కళాజాతర బృందాలతో కూడా అవగాహన కార్యక్రమాలకి యాక్షన్ ప్లాన్ తయారవుతుంది సార్. మీ అందరి సహాయ సహకారాలతోటి ఇది ఇంకొంచెం విస్తృతంగా తీసుకెళ్ళి మన నార్మల్ డెలివరీని పెంచడానికి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మొత్తంగా ఒక సామాజిక సమస్యగా మారుతున్న సిజేరియన్ల విధానాన్ని పూర్తిగా తుదముట్టించి కేవలం అత్యవసర ప్రాణాపాయ స్థితులను మాత్రమే సిజేరియన్లు చేయించేందుకు ప్రభుత్వం అయితే ముందస్తుగా జాగ్రత్త చేపడుతుంది. కళాజాత బృందాలను కూడా ఇప్పటికే తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో గర్భిణీ కుటుంబాలకు కౌన్సిలింగ్, అవగాహన వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రైవేట్ ఆసుపత్రులతో పై కూడా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపడతాం. పర్యవేక్షణతో, మరింత ఆలోచనతో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమించి ఎటువంటి కారణం లేకుండా ప్రాణాపాయ స్థితులు లేకున్నప్పటికీ కేవలం కాసుల కక్కుర్తికి ఆశపడి చేసి సెక్షన్ వైపు మొగ్గు చూపే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచడం ద్వారా భవిష్యత్తులో మహిళల ఆరోగ్యాన్ని పెంపుదలకు కృషి చేస్తారు, అనారోగ్యానికి దూరంగా ఉంచే అవకాశం ఉంటుంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ అవగాహన కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వ అధికారులు. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.